మోషే సుఖోపవాసములలోని 15వ దినము. ఐగుప్తి శక్తి పూజలు, విశ్వాసి భక్తి. నిర్గమ 12:12, ద్వితీయోపదేశకాండము 18:9-13. ప్రార్థన. తండ్రి, మేము నీ రాకడ సమీపకాలంలో ఉన్నాము. దెయ్యము తన పనులను ఉద్రేకపూరితము జరిగించచూచుచున్న దినములలో ఉన్నాము. అయినను దిగులు పడవలసిన పని లేదు, ఎందుకంటే నిన్ను బట్టి మాకు ఎల్లప్పుడూ జయమే, సంతోషమే గనుక ఆనందవందనములు. నడుపల్లి ప్రాంతంలో నీ బిడ్డలు తిరిగిపోకుండా కాపాడుము. పాత నిబంధనలు చంపవలనని ఉన్నది, అయితే ఆ పని మాకు ఇవ్వలేదు. మమ్మను ప్రార్థించమన్నావు. మేమింకా నేర్చుకొనవలసినవి ఈ దినమందు మరలా నేర్పించుము, దీవించుము. ఆమేన్. మనము ఈవేళ మహాముఖ్యమైన అంశంలో చదువుకున్నాము. అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తారు, క్రైస్తవులను వారిని చూచి మోసపోదురు. అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరును, అయినప్పటికీ మీరు వాటిని గైకొనరాదు. అద్భుతములు చేయుదురు, అయినప్పటికీ మీరు వాటిని గైకొనరాదు. ఆ అబద్ధ ప్రవక్తల వలన జబ్బులు పోవును, సంతానము కలుగును, చిక్కులు విడిపోవును, అయినను మీరు అవి పాటించరాదు. సాతాను వలన మేలు ఎందుకు కలుగుననగా నిత్య నాశనము పొందుటకే. మీరు బాగుగా తినుటకు మీ విరోధి ఒకడు మీకు మంచి రుచిగల విందు చేస్తే అందులో మందు ఉన్నదని మీకు తెలియదు. తినిన వెంటనే హాని గదా. అట్లే అబద్ధ ప్రవక్తలను మీకు చేయు మేళ్ల వలన హాని కలుగును. మెస్మరిజము, సోది చెప్పుట, శకునము చూచుట, పద్మం వేయుట, చేతపడి చేయుట, కట్టుబోతు తనము పెట్టుట, విగ్రహములు ఎదుట ధూపం వేయుట, పిల్లలను బలివేయుట, పశువాదులను బలివేయుట, ఇవన్నీ పిశాచి కార్యములు గనుక వీటితో పాలు మీకు కూడదు. భక్తులను మోసం చేయుటకు శక్తి పూజ గలవారు అద్భుత క్రియలు చేయుదురు, అయినను వారిని అనుసరింపరాదు అని ప్రభువు చెప్పినారు. ఐగుప్తి మాంత్రికులు సర్పములను చేయలేదా? అంత మాత్రమున మనమును అట్టివారము కావలెనా? ఇతర మతస్థులు అద్భుతములు చేయవచ్చు గాని వారు క్రీస్తు లేకుండా చేయుదురు గనుక అవి మంచివైన ఎడల బాగా ఉన్నవని అనవచ్చును గాని క్రీస్తు లేనందువలన వారి మతమును అవలంబించకూడదు. లోకములో అనేకమైన మంచి సంగతులు ఉన్నప్పటికీ వాటిని క్రీస్తు లేని లోపమున్నదని సాధు సుందర్ సింగ్ కనిపెట్టినారు. శక్తి పూజల వలన అద్భుతములు జరుగును గాని వాటి వలన రక్షణ ఉండదు. ఎందుకనగా వాటిలో క్రీస్తు లేనందున వాటి వలన రక్షణ లేదు. మొదటి దేవదూతకు లూసిఫర్కు దేవుడు అన్ని సద్గుణములు, సమస్త హక్కులు, శక్తులు ఇచ్చినాడు గనుక ఆ దేవదూత సైతానుగా మారిపోయినప్పుడు వాటిని ఆ దూత నుండి ఆయన తీసివేయలేదు. అందుచేత అతడు తన భక్తులకు ఈ లక్షణములను ఇచ్చినాడు, కానీ వాటిలో రక్షణ లేదు. ఉదాహరణ, ఒక అబ్బాయి BA చదువుకున్నాడు, కానీ పాపంలో పడ్డాడు, జైలులో వేశారు. అంత మాత్రమున అతన్ని BA చదువు పోయినదా? పోదు. అలాగే దేవదూత దెయ్యమైనప్పుడు అతనిలోని శక్తులు పోవునా? పోవు. గనుకనే అతడు ఇట్టి అద్భుతములు చేయుచున్నాడు. ఇక్కడ BA చదివిన ఉద్యోగి చెడినాడు గనుక తన చదువును చెడుగుగా వాడుకుంటాడు. ఎలాగంటే చెడ్డ ఉత్తరములు వ్రాయను, గవర్నమెంట్ను తిరస్కరించి ఇంగ్లీషులో ఉత్తరములు వ్రాయను. అది తనకు చెడుగని తెలిసినను చెడ్డ కాదని వాదించును. సైతాను శక్తి పూజలను ఎదుర్కొని వాటిని జయించుటకు మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనవలెను. ఎఫెసీ 5:1. మన స్వరూపమును, స్వరము, స్వభావము ఈ మూడును దేవుని పోలినవై ఉండవలెను. తండ్రి తనకంటే తన బిడ్డలు గొప్ప విద్య సంపాదించవలను, గొప్ప స్థితిలో ఉండలనని కోరును. మనము క్రీస్తు కంటే గొప్పవారముగా ఉండవలెను. అయినను అలాగూ గొప్పవారముగా కావాలనన్నది క్రీస్తు ప్రభు ఆశయై ఉన్నది. ఉదాహరణ, మంటులోనే పురుగుండును, పక్షి ఆకాశంలో సంతోషంగానే ఎగురుచుండును. అలాగే మనము ఇహలోకంలో పుట్టిన వారమైనను మన తలంపులు, క్రియలు పరసంబంధమునై ఉండవలెను. మనము లోకముతో కలిసిమెలిసి ఉన్నను మన మనస్సు ప్రభు తట్టుండవలెను. మనము ఒక స్థలమునకు త్వరగా వెళ్ళవలెనంటే నడక, అంతకంటే వేగంగా వెళ్ళవలెనంటే బండి, ట్రైన్, విమానము ఎక్కుదుము. విశ్వాసి తన తలంపులో విమానము కంటే వేగంగా వెళ్ళును గాని పని చేయవలసి వచ్చినప్పుడు కొంచెముగా చేయను. అలాగే మన బ్రతుకులోనూ క్రమక్రమముగా నెమ్మదిగా నుందుము. అయితే మనము స్థిరముగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. యోసేపు మొదట శ్రమలు అనుభవించి చివరకు రాజయ్యను. ఈ క్రమంలో విశ్వాసము మొదటి మెట్టు, రెండో మెట్టు ప్రార్థన. ఇక్కడ నా ఇష్ట ప్రకారము చేయమని మనము దేవుని బలవంతము పెడదామని అనుకొనకూడదు.
దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట. అప్పుడు మన మనవి త్వరగా అంగీకరింపబడెను. విశ్వాసి అబ్రహాము, ప్రార్థనాపరుడు మోషే, ప్రేమ చూపినవాడు యోహాను. వీరిలోని లక్షణములు మనమును స్థిరముగా కలిగి ఉండవలెను. ప్రార్థన. దయగల తండ్రి, మేము ఈ దినము సంభాషణ పూర్వకముగా మాట్లాడుకున్న విషయములు దీవించుము. మేము పెట్టబోవు బైబిల్ క్లాసులను దీవించుము. వెంటనే ఆ క్లాసు విద్యార్థులు సమకూడు కృప దయచేయము. ఆమేన్. దీవెన. అలాగూ విశ్వసించి బలమైన ప్రార్థనలు జరిగించి సాతాను శక్తులపై జయం పొందు గొప్ప భాగ్యము సమస్తమును జయించిన ప్రభువు నేడు మీకు దయచేయును గాక. ఆమేన్.